హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రమోద్ బ్లాగ్స్. మేమైతే గ్లోబల్ విలేజ్కి వచ్చినాం. ఇదైతే బయట వ్యూ. టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళినాం. టికెట్స్ అయితే పర్ పర్సన్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే 30 dirhams అంట. మేమైతే తీసుకున్నాం. మిగతా డేస్లో వెళ్తే మాత్రం 25 dirhams అంట. ఇదైతే మా పార్కింగ్ నుంచి ఇది ఒక ఎంట్రన్స్. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే వేరే సైడ్ ఉంది, మాకు దగ్గర ఉందని ఈడికే వచ్చినాం. ఎంట్రన్స్ దగ్గర వీడియో తీయలేకపోయినాం, అంటే అక్కడ టికెట్ స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్క కంట్రీ అయితే సపరేట్ ఉంటుంది. ఫస్ట్ అయితే మేము ఇండియాకి వెళ్ళిపోయినాం. ఇండియాలో అయితే ఇండియాకి సంబంధించినవి ఉంటాయి. ఇదైతే ఇండియా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఇండియాకి సంబంధించిన డ్రెస్సింగ్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఫుడ్ కానీ ప్రతిదీ ఉంటుంది లోపల. ఇదైతే డ్రెస్ సెక్షన్. దాని నుంచి ఇక్కడ పక్కకైతే స్వీట్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయి. కాస్ట్ అయితే మస్తు ఉన్నాయి, అంటే తక్కువవి కూడా ఉన్నాయి. ఇట్లా అన్నీ చూసుకుంటూ ముందుకెళ్తే అక్కడ ఇండియాకి సంబంధించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అక్కడికైతే మేమైతే వెళ్ళినాం చూడడానికి. ఈ ప్రోగ్రామ్ తర్వాత అలానే ముందుకెళ్తే ముందటైతే మాకు మినీ వరల్డ్ అని అనిపించింది. మినీ వరల్డ్ అంటే ఏమంటారు అంటే వరల్డ్ వైడ్ వండర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లైక్ తాజ్మహల్ కానీ, ట్విన్ టవర్స్, ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కకు రాగానే ఈఫిల్ టవర్ అవుతుంది. అక్కడ తర్వాత వాషింగ్టన్ DC వైట్ హౌస్ అయితే కనిపించింది. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈజిప్ట్ పిరమిడ్స్ అయితే కనిపించినాయి. ఇట్లనే కొంచెం ముందుకు వెళ్ళగానే బుర్జ్ అల్ అరబ్ అయితే కనిపించింది. తర్వాత దాని ముందు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ట్విన్ టవర్స్ అయితే కనిపించినాయి.
అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు పోగానే ఆడైతే జెయింట్ బర్డ్ అయితే కనిపించింది. మొత్తం మంచిగా దానికి లైటింగ్స్ అయితే పెట్టేసిళ్ళు. ఆ నుంచి స్ట్రైట్గా అయితే మన తాజ్ మహల్ అయితే కనిపించింది. అలానే మినీ వాళ్ళు చూసేసిన తర్వాత బయటకు వెళ్తే ఆడైతే ఫస్ట్ నాకైతే ఒక ఎంట్రన్స్ కనిపించింది. ఆ ఎంట్రన్స్ అయితే మస్తు పెద్ద ఉంది. ఇదైతే ఇండియా ఎంట్రన్స్. ఇండియాకి ఆపోజిట్ అయితే సౌదీ అరేబియా, మొరాకో, పాలెస్తీన్, చైనా అట్లా దాని పక్కన వేరే వేరే కంట్రీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ అయితే పాలెస్తీన్ కంట్రీ లోపలికి అయితే పోయినాం. లోపలికి పోగానే మాకైతే డ్యాన్స్ ఇక్కడైతే డ్యాన్స్ అయిపోగానే మేమైతే చైనా లోపలికి వెళ్ళినాం. చైనాలో మాత్రం అక్కడ సంబంధించిన చైనా ప్రోడక్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్, జ్యువెలరీ కానీ అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు అన్నీ అయితే చూసినాం. దాని తర్వాత దాని నుంచి అయితే మేము పక్కకున్న ఒమన్కి అయితే వెళ్ళినాం. ఒమన్లో మాత్రం ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే లేవు. ఈడ డైరెక్ట్ మేము ఇక్కడ కూడా అన్నీ మొత్తం అరబ్ వాళ్ళకి సంబంధించిన అన్నీ అయితే ఉంటాయి. మొత్తం ఇట్లా తిరిగేసి అయితే వచ్చినాం. అట్లనే పక్కకి వెళ్తే ఆడ మాత్రం యూరోప్ అయితే కనిపించింది. ఫస్ట్ యూరోప్కి వెళ్ళగానే ఆడైతే మాకైతే ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామే కనిపించింది. చేసిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళాం. బయటకు వెళ్ళగానే ఆడైతే అమెరికా, రష్యా, థాయిలాండ్, ఆఫ్రికా అట్లయితే కనిపించినాయి. ఇదంతా చూసేసిన తర్వాత అయితే మేమైతే అమెరికా లోపలికి అయితే పోయినాం. వెళ్ళిన తర్వాత లోపలైతే అన్ని అవుట్ఫిట్స్ అయితే కనిపించినాయి. అవుట్ఫిట్స్ అన్నీ వెస్ట్రన్ అవుట్ఫిట్సే ఉన్నాయి. రేట్స్ కూడా మస్తే ఉన్నాయి. ఇందులో అయితే ఎటువంటి ప్రోగ్రామ్స్ అయితే లేవు. దీని నుంచి అయితే డైరెక్ట్ థాయిలాండ్ అయితే పోయినాం. థాయిలాండ్లో మాత్రం ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. దీని నుంచి బయటకు రాగానే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని అయితే కనిపించింది. దాంట్లో లోపలికి పోగానే ఇదైతే రోబో అయితే కనిపించింది. ఇది చూసేసిన తర్వాత సీదా బయటకు అయినా. బయటకు పోగానే పెద్ద స్టేడియం అయితే కనిపించింది. స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. అర్బన్ క్రూ అంట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. వీడియో అయితే మీరు కూడా చూసి. దీనికి అయితే ఎటువంటి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఇట్లా కొంచెం ముందుకు వంగన ఆడైతే వాటర్ అంటే చిన్న వాటర్ ఫాల్స్ లెక్క అరేంజ్ చేసి మొత్తం లైటింగ్స్తోని ఆడ అందరైతే ఆడుకుంటున్నారు. నేను కూడా కొంచెం టైంపాస్ చేద్దామని ఆ వాటర్ మధ్యలో నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసిన. దీని తర్వాత అయితే టర్కీలోకి పోయినాం. టర్కీకి వంగనే ఫస్ట్ ఎంట్రెన్స్లో అయితే టర్కీ ఐస్ క్రీమ్ అయితే అనిపించింది. పాకిస్తాన్లోకి పోయినాం. పాకిస్తాన్ ఎంట్రెన్స్లో మాత్రం డ్రెస్లు బ్యాగ్స్ అయితే అని మంచిగా అనిపించినాయి. లోపలికి వెళ్ళగానే ప్రోగ్రామ్ అయితే కనిపించింది. వండర్ జోన్లో మస్తు గేమ్స్ అయితే కనిపించినాయి. గేమ్స్ ఆడడానికి అయితే మనం వండర్ పాస్ తీసుకోవాలి. మినిమం ప్రైస్ వచ్చేసి 150 dirhams. 150 dirhamsకి అయితే 160 పాయింట్స్ అయితే ఇస్తారు. గేమ్ ఆడాలనుకుంటే వండర్ పాస్ స్కాన్ చేసి పాయింట్స్తో మనం గేమ్స్ ఆడుకోవచ్చు. మస్తు గేమ్స్ అయితే ఉన్నాయి. గేమ్ వచ్చేసి గేమ్ ఆడడానికి అయితే మినిమం 10 పాయింట్స్ అయితే కావాలి. ఫస్ట్ గేమ్స్ అయితే పాయింట్స్తో ఆడొచ్చు. ఒకవేళ కార్డ్ రీఛార్జ్ అయిపోతే మళ్ళీ కార్డ్ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు.